గతంలో చూసుకుంటే వేల కోట్లు ఖర్చు పెట్టి బియ్యం యొక్క వ్యాన్లు కానివ్వండి, ప్రజా సిబ్బంది కానివ్వండి, ఒక డ్రోన్లతో వీడియోలు తీసి, విజువల్ చేసి దీన్ని ఒక పెద్ద ఆర్భాటంగా చేశారు. కానీ పేదవాడి ఇంటికి ఎప్పుడు ఆ డోర్ డెలివరీ బియ్యం రాలేదనేది చాలామంది ప్రజలు చెబుతున్న మాట. ఈ మాటను ఎలా చూస్తారు? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ప్రచారం అంటే తప్పుడు ప్రచారం చేసి మాయామహాలను చూపించడంలో వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతదేశంలో వాళ్ళకి మించిన వాళ్ళు లేరు మాయామహాలను చూపించడంలో. ఎందుకంటే సంవత్సరానికి 25,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఏం ఉద్ధరించడానికి? మనం పెట్టే 25,000 కోట్లు నువ్వు లోన్ తీసుకొని వాహనం ఇచ్చావు, వాహనానికి నువ్వు లోన్ ఇచ్చావు, ప్రభుత్వం ప్రజల మీద భారం పడింది, ఆ వాహనానికి ఒక డ్రైవర్ని పెట్టావు, అతనికి ఒక 18,000 జీతం ఇచ్చావు. దానివల్ల ఏం ఉపయోగం? సంవత్సరానికి ఈ రాష్ట్ర ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు పన్నులు కడితే ఆ పన్నును వృధా చేసావు. ఇంకో ఉదాహరణ ఏంటంటే ఈ రాష్ట్రంలో చాలా బిల్డింగులకి 1,650 కోట్లు పెట్టి విచ్చలవిడిగా నీ వైసీపీ రంగులేసావు. ఆయన యొక్క ప్రచార పిచ్చికి అదొక నిదర్శనం. ఇవాళ ఈ ప్రభుత్వం ప్రచార పిచ్చి కాదు, ప్రజలకి ఎంత మెరుగైన పరిపాలన అందించాము మనము. మెరుగైన పరిపాలనతో పాటు వసతులు, ఈజీ యాక్సెస్ అన్నమాట. ప్రభుత్వంతో సామాన్యుడికి ఈజీ యాక్సెస్ అందించడంలో ముందుంది. దీనివల్ల ఉపయోగం అది. 25,000 కోట్లు నువ్వు నష్టపెట్టావు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చిన తరువాత పారదర్శక పరిపాలన మార్గంగా ఆ వాహనాలను రద్దు చేసింది. దానివల్ల ఏమవుతుంది? ప్రభుత్వానికి ప్రజలకు కూడా ఉపయోగం ఏంటి? ఆ 25,000 కోట్లతో మరింత నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి సబ్సిడీ మీద పేద ప్రజలకు అందిస్తుంది. ఎవరైతే ఆహార భద్రత కోసం ఈ రాష్ట్రంలో ఉన్నారో 1,10,00,000 కుటుంబాలు, వారికి ఆహార భద్రత కలుగుతుంది కదా. మరిన్ని నిత్యావసర సరుకులు ఇవ్వడానికి ఆ 25,450 కోట్లు ఉపయోగపడుతున్నాయి. అది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ విజనరీ లీడరు, విజన్ ఉన్న నాయకులు అని చెప్పడానికి ప్రత్యేక నిదర్శనం. వైసీపీ నాయకులు చేస్తున్న మాటలు ఏంటంటే, ఇప్పుడు ఇదివరకు ఏంటంటే డోర్ డెలివరీ చేసేవాళ్ళం, పేదవాళ్ళు ఉండేవాళ్ళు, వికలాంగులు ఉండేవాళ్ళు, వృద్ధులు ఉండేవాళ్ళు, వాళ్ళు డిపోకి వచ్చి తీసుకోలేని పరిస్థితి ఉంది, అందుకే మేము డోర్ డెలివరీ ఇచ్చామని చెప్పేసి వైసీపీ నాయకులు చెబుతున్నారు. దీనిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? వైసీపీ నాయకులు ఊసరవెల్లి కంటే మునగాళ్ళు, రంగులు మార్చే ఊసరవెల్లి కంటే మునగాళ్ళు. రంగులు వేయడంలో కానీ, మనస్సాక్షి లేని సాక్షి పేపర్లో అవాస్తవాలు కట్టుకథలు చెప్పడం కానీ అట్లా ఉంటాయి వాళ్ళ మాట తీరు, వాళ్ళ వ్యవహార శైలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం 65 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరికి కానీ, వికలాంగులకు కానీ అవసరమైతే 30వ తారీఖే వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి రేషన్ ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఇబ్బంది ఏముంది? 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ ఎవరైతే రేషన్ డిపో హాకర్ ఉన్నాడో ఆ హాకర్ తీసుకెళ్ళి డోర్ డెలివరీ ఇస్తున్నాడు. కాబట్టి వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ వచ్చిన అసౌకర్యం ఏం లేదు. రేషన్ డిపోకి వచ్చేది ఎవరు? 60 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే రేషన్ డిపోకి వస్తున్నారు. రేషన్ డిపోకి వచ్చినందువల్ల ఏముంది? ప్రభుత్వం ఇంకా ఏమేమి వస్తువులు మాకు ఇస్తున్న సరుకులు అవి వాళ్ళు కోరుకుని ఎన్నుకుంటున్నారు. మినీ సూపర్ బజార్ లాగా వాళ్ళు ఎన్నుకుంటున్నారు. దానివల్ల ప్రజలకు రాయితీ మీద ఇస్తున్న ఉపయోగమే కదా. ఇవన్నీ ఏంటంటే గ్లోబల్ ప్రచారం చేయడంలో మునగాళ్ళు కాబట్టి తప్పుడు ప్రచారం, తప్పుడు కథనాల్లో వాళ్ళ సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్ కానీ వండి వారుస్తుంటారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కానీ సాక్షి ఛానల్ ప్రచారాన్ని కానీ నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి 3 నెలల ముందు ఏదైతే వాగ్దానం చేశాడో 4,000 పెన్షన్ కానీ, సూపర్ 6 హామీలు అమలవుతున్నాయా లేదనేది ఈ రాష్ట్ర ప్రజలు కానీ కళ్ళు లేని కబోదులాగాల్సిన వైసీపీ నాయకులు గమనించుకోవాలి. 4,000 పెన్షన్ ఇస్తా ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే 4,000 పెన్షన్ ఇచ్చామా లేదా? నువ్వు ఆలోచించాలా. అట్లాగే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. గ్యాస్ సిలిండర్ ఇస్తున్నావా లేదా? ఉచిత బస్సు అని చెప్పాం. మహిళలకి రాష్ట్రం మొత్తం ఉచిత బస్సు ఇస్తున్నామా లేదా? అన్నదాత సుఖీభావ అని చెప్పాం. అన్నదాత సుఖీభావ కింద రైతులకు ఇస్తున్నామా లేదా? ఇవన్నీ ప్రజల్లో నానాటికి ఈ ప్రభుత్వం మీద పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక
జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ టీం కానీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశమే లేదు. అలాగే మొన్న చూసుకుంటే మీకు వికలాంగుల పెన్షన్ తీసేశారని చెప్పి దాని మీద రచ్చరచ్చ జరిగింది. అలాగే ఇప్పుడు స్మార్ట్ కార్డులు వచ్చినాయి, దీని మీద కూడా ఏదన్నా రచ్చ చేసే అవకాశం ఉందంటారా? వికలాంగుల పెన్షన్ తీసేశారనేది అవాస్తవం. ఎందుకంటే రాయచోటిలో ఒక వైసీపీ కార్యకర్త 2 చేతులు ఉండి కూడా ఒక చెయ్యి లేనట్టుగా ఒక ఫేక్ రీల్ చేసి దాన్ని ఒక ప్రచారం చేశాడు. అంబటి కూడా అదే కదా. అంబటి రాంబాబుకు మారు పేర్లు ఉండే, సౌజన్య, స్రవంతి, రకరకాల పేర్లు ఉండే. అతని మాటలు ఎవరు పట్టించుకుంటున్నారు? ఇవాళ నిజంగా వికలాంగుడికి అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్పింది, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు అప్పీల్ చేసుకోండి, సంబంధిత సచివాలయానికి మీరు అప్పీల్ చేసుకోండి, వాళ్ళకి పెన్షన్ ఆగదని చెప్పాం. ఇంకేం కావాలా? ఎక్కడ భయపడుతున్నారంటే వైసీపీ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ పిఏలు కానీ అవినీతిది పాల్పడి తప్పుడు వికలాంగుడు సర్టిఫికేట్లు ఇచ్చారు. 30% వైకల్యం ఉంటే 65% వైకల్యం అని ఒక్కొక్కరి దగ్గర 50,000 లక్ష తీసుకొని వాళ్ళ కార్యకర్తలకి తప్పుడు సర్టిఫికేట్లు ఇప్పించి వాళ్ళు పెన్షన్లు తీసుకుంటున్నారు. వాళ్ళ పక్కన తిరిగే తప్పుడు సర్టిఫికేట్లు తీసుకున్న పెన్షన్లు పోతాయని ఒక భయంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్ప మరొకటి లేదు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు వాస్తవాన్ని గమనించి తప్పుడు ప్రచారాన్ని నమ్ముకోండి, ప్రజలు తిరగబడి మిమ్మల్ని కొడతారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అనడానికంటే ముందు కూడా మన గుంటూరు నగరంలో ఎఫ్సిఐ గోడౌన్ నుంచి ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న ఒక రేషన్ ఇక్కడ నుంచి 12 టైర్ లారీల్లో తీసుకెళ్తా ఉంటే గుంటూరు నగరంలోనే పట్టుకొని కేసు పెట్టారు. అదేవిధంగా అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన పేర్ని నాని యొక్క గోడౌన్లో కూడా 4-5 వేల టన్నులు తేడా వచ్చింది. 4-5 వేల టన్నులు ఎందుకు తేడా వచ్చిందంటే అబద్ధాలకు మారు పెరుగున్న పేరు నాని కూడా కబుర్లు చెబుతున్నాడు. అదే క్రమంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పరిశీలన చేసే క్రమంలో కాకినాడ పోర్టులో సీజ్ ద షిప్ అన్నారు. ఆ షిప్లో ఉన్నాయి రేషన్ బియ్యం అవునా కాదా? అసలు మీరు చెప్పాల్సిందేంటి? రేషన్ బియ్యాన్ని పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నారా లేదా? పట్టుకున్నారు. ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది? దాన్ని ఒక వ్యవస్థీకృత నేరంగా తయారు చేశారు మీరు వైసీపీ నాయకులు భాగస్వాములుగా ఉండి. దాన్ని ఒక అక్రమ సంపాదనకి మార్గంగా చేశారు. కాబట్టి ఏదైనా నేరస్తుల్లో కానీ ప్రజల్లో కానీ ఒక మార్పు తీసుకోవాలంటే ఒక్క రోజులో సాధ్యమయ్యే పని కాదు. ఎక్కడైనా కానీ ప్రభుత్వం అంచెలంచెలుగా దాన్ని మార్పు చేసుకుంటూ వస్తూ ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎవరో ఒకరిద్దరు వచ్చి మేము కూడా ఇంకా లైట్లో ఉన్నామని చెప్పుకోవడానికి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. అది మనం దాన్ని అంతగా సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. స్మార్ట్ రేషన్ కార్డు వల్ల అక్రమాలు జరిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే గతంలో వాళ్ళు పెట్టిన వాహనంలో నెలలో 2 రోజులు 3 రోజులు వచ్చి 1 గంట ఉండి ఇచ్చి వెళ్ళిపోయేవాడు. ఇవాళ మేము ఏం చెబుతున్నాం? నెలంతా ఫ్రమ్ ద డే బిగినింగ్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు నీకు నచ్చిన సమయంలో వచ్చి వస్తువులు తీసుకెళ్ళవచ్చు. అంటే సామాన్యుడు కూలి పనికి వెళ్ళొచ్చినా సాయంత్రం ఇంటికి వచ్చే టైంలో కూడా వచ్చి నీ సరుకులు నువ్వు తీసుకెళ్ళిపోవచ్చు. ఇంతకుముందు ఆ పరిస్థితి లేదు కదా. అయిపోయినాయి అమ్మా, నువ్వు ఎందుకు రాలేదు, మేము డీటీలో సరెండర్ చేసేవాళ్ళను. ఆ రోజున పనిచేసిన అధికారులు కానీ రేషన్ డీలర్లు కానీ వాహన యజమానులు కానీ వైసీపీ నాయకులు కుమ్మక్క ఎన్ని చేశారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. రేషన్ మాఫియా అనేది ఈ ప్రభుత్వంలో అవకాశం లేదు. ఇంతకు ముందే మీకు చెప్పా, వ్యవస్థీకృత నేరాన్ని నియంత్రించడం అనేది అంచెలంచెలుగా చేసుకొని రావాల్సి వస్తుంది. కానీ ఒక్క రోజులో ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. కాబట్టి పూర్తి స్థాయి ప్రక్షాళన జరుగుతుంది. ఇది ఇంకొక 6 నెలల్లో సంవత్సరంలో పూర్తి ప్రక్షాళన జరుగుద్ది. సామాన్య ప్రజలకి ఇంకా సరుకులు ఇస్తుంది మా ప్రభుత్వం. మంచి సౌకర్యాలు అందుతాయి. అవినీతి కూడా జరగదు. అవినీతి రహిత ప్రభుత్వం, అభివృద్ధే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం, పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం.